నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలనలో వేగంతోనే ప్రజలకు మెరుగైన సేవలు సాధ్యమన్న సీఎం. గంజాయి మాఫియాను కూకటి వేళతో పెగిలించాలని కలెక్టర్లకు ఆదేశం. పాలనంటే ఏపీ తరహాలో ఉండేలా దేశమంతా అనుకోవాలన్న పవన్. ఐఏఎస్లే బాధ్యత తీసుకోవాలని సూచన. రేషన్ బియ్యం వ్యవహారంలో పేర్ని నాని సతీమణిపై కేసు. గోదాముల్లోని నిల్వల్లో అవకతవకలపై చర్యలు. హెల్మెట్ల నిబంధనను పోలీసులు పట్టించుకోవడం లేదన్న హైకోర్టు. మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీత. బొగ్గు బ్లాకుల కుంభకోణంపై సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు. 5గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. పోలీసుల అదుపులో మోహన్ బాబు, సహాయకులు కిరణ్, విజయ్ కుమార్. సీసీటీవీ ఫుటేజ్ మాయం, ఫిర్యాదుపై విచారణ. తప్పనిసరి పరిస్థితుల్లోనే జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం. పూర్తి పక్షపాతంతో సభ నిర్వహిస్తున్నారని ఖర్గే ఆరోపణ. తాజా అంశాన్ని చూస్తున్నాం. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఏంటి? రాకేష్, కొద్దిసేపు క్రితమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక ఈ 10వ తరగతి షెడ్యూల్ అనేది ప్రకటించారు. ఇందులో ప్రధానంగా మార్చి 17వ తేదీ నుంచి నెలాఖరు వరకు, మార్చి 31వ తేదీ వరకు కూడా పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలాగా రోజు విడిచి రోజు ప్రధాన పరీక్షలన్నీ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. అలాగే విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక పరీక్షల షెడ్యూల్ కనుక చూస్తే మార్చి 17వ తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష అనేది ప్రారంభం కానుంది. దాదాపుగా పరీక్షల షెడ్యూల్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కూడా పరీక్ష ఉండేలాగా టైం టేబుల్ అనేది ఫిక్స్ చేశారు. ఇందులో మార్చి 17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష, అలాగే 19వ తేదీన రెండో లాంగ్వేజ్ పరీక్ష, అలాగే 21వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష ఉన్నాయి. ఆ తర్వాత 22వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ కి సంబంధించిన పేపర్ 2 పరీక్షను చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. మార్చి 24వ తేదీన గణితం, అలాగే మార్చి 26వ తేదీన ఫిజికల్ సైన్స్, మార్చి 28వ తేదీన బయాలజికల్ సైన్స్ లో పరీక్షలు జరగనున్నాయి. 29వ తేదీన వొకేషనల్ లాంగ్వేజెస్ కు సంబంధించి పరీక్షలు, థియరీ క్లాసులు సంబంధించిన పరీక్ష జరగనుంది. అలాగే చివరిగా మార్చి 31వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష అనేది నిర్వహించనున్నారు. మొత్తంగా మార్చి నెలలో 3వ వారం నుంచి నెలాఖరు వరకు కూడా ఈ పరీక్షల షెడ్యూల్ ఉండేలాగా ఈ ప్రణాళిక అనేది ప్రకటించడం జరిగింది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు మెరుగైన సేవలు, పెట్టుబడుల ఆకర్షణ సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీపడినట్లే జిల్లా కలెక్టర్లు కూడా పరస్పరం పోటీపడాలని దిశానిర్దేశం చేశారు. పీపుల్ ఫస్ట్ అనే విధానంలోనే పాలన కొనసాగాలని సూచించారు. రేషన్, గంజాయి మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. రాష్ట్రం మళ్లీ రెండంకెల వృద్ధి సాధించాలని, దీనికి కలెక్టర్లు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం అధికారుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండాలని సూచించారు. ఈ నెల 13న విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దానికనుగుణంగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ విధానాల అమలుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయి ప్రతి నెలా తగ్గుతుందంటే సరైన పరిష్కారం చూపించడం లేదని అర్థమన్న సీఎం సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్లకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. జిఎస్టిపి ఫస్ట్ క్వార్టర్ లాస్ట్ టైం అయితే మీరు చూస్తే 13.5% మనం 14-19 జిఎస్టిపి గ్రోత్ ఉంది. 1% గ్రోత్ రేటు పెంచితే దానివల్ల దగ్గర 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుంది.
3% అంటే దగ్గర 45 to 50,000 crores అడిషనల్ గా ఇన్కమ్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది గడిచిన 5 ఏళ్లలో 10.5 తగ్గిపోయింది, అంటే 3% తగ్గింది. 3% అంటే దగ్గర మనకు వచ్చే అవకాశాలు 45 నుంచి 50 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్లో మళ్ళా స్టార్ట్ చేశాం. ఫస్ట్ క్వార్టర్లో ఆల్ ఇండియా 9.7 అయితే మంది 9.55 వచ్చింది. సెకండ్ క్వార్టర్కి పికప్ చేశాం. ఆల్ ఇండియా 8 అయితే మంది 8.75 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ పోతాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 15% గ్రోత్ రేట్ ఫర్ ది నెక్స్ట్ 25 years గ్రో కావాల్సిన అవసరం ఉంది. అంటే మన బ్రాండ్ దెబ్బతినింది 5 ఏళ్లు. బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. వైసీపీ హయాంలో అలవాటుగా మారిన అక్రమాలకు అడ్డుకట్టపడాలని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, ఆక్రమణలపైనే రెవెన్యూ సదస్సులో ఫిర్యాదులు గుర్తు చేసిన సీఎం బాధితులకు సరైన న్యాయం చేయాలని సూచించారు. భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% అయ్యే ఉన్నాయి. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకొక పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికి కూడా ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు. విశాఖకు గూగుల్ రాబోతోందని, ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారనుందన్న సీఎం ఈ సందర్భంగా లోకేష్ కృషిని ప్రశంసించారు. ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు గూగుల్ క్యాంపస్ కూడా వెళ్లి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈ రోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. ఈ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గాని ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సదస్సులో సీఎం ఆదేశించారు.
పాలన అంటే ఆంధ్రప్రదేశ్లా ఉండాలని దేశమంతా అనుకునేలా ఐఏఎస్లు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్ల విక్రయం మొదలు ఇసుక అక్రమాల వరకు ఎన్నో పనులు చేయించారని గుర్తు చేశారు. ఇంతమంది ఐఏఎస్లు ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు. సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని పవన్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం. కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్? వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి, ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి, తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ. ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే we don't know whom to blame. I really believed in IAS and IPS they could do something. మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్, గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు. వీళ్ళు ఇంట్రెస్ట్ దట్ పార్ట్. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్. వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ సమాచారం అంతా వెబ్సైట్ ద్వారా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి అనుసరిస్తున్న విధానాన్ని రీ-ఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంశంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వాట్సాప్ యాప్ ద్వారా లభించే ప్రభుత్వ సేవలు వినియోగదారులకు అనుకూలంగా జారీ చేసే ధృవీకరణ పత్రాలు చట్టబద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. Single number lo entire government delivery we want to streamline. So departments cannot maintain their own numbers. From RTC, birth certificate, death certificate, reissuance of Board of Intermediate Marks, for example, or even school-related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM gar direction is to remove that. Second, ikkada unna collectors andaru koredi kuda process re-engineering is our priority as a government. పాత చట్టాలు ఎన్ని ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in అండ్ దిల్ బి సింపుల్ సెర్చ్ బార్. ఆ సెర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్ లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. వీలైనంత వరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా 100% లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్లను ధరించే నిబంధనలు సరిగా అమలు చేయడం లేదని పోలీసులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
హెల్మెట్ లేకపోవడం వల్ల ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 667 మంది మృతి చెందారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించిన హైకోర్టు హెల్మెట్ ధరించే నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ విభాగంలో 8,000 మందికి సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 1,800 మంది మాత్రమే ఉన్నారని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జరిమానా వేసినా వాహనదారులు చెల్లించడం లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో రవాణా శాఖ కమిషనర్ను సుమోటోగా న్యాయస్థానం ఇంప్లీడ్ చేసింది. వారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం అక్రమాలపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. వైసీపీ హయాంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట పొట్లపాలెంలో గోదాము నిర్మించి పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. 10 రోజుల క్రితం అధికారులు సోదాలు జరపగా గోదాములోని నిల్వల్లో 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని నాని సతీమణి జయసుతో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ తేజపై కేసు నమోదు చేశారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయకపోవడం వల్లే బియ్యం నిల్వల్లో షార్టేజ్ వచ్చిందంటూ పేర్ని నాని సతీమణి జయసుధ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జిలో ఉండే సమస్యల వల్ల మాకు షార్టేజ్ వచ్చింది, దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టేస్తాము ఎంతన్నా అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. అదే టైంలో మాకు 1 టైం ఓబీ ఎంట్రీ కూడా చేసి గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, 3,708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము, పి జయసుధా గారని మీద పెట్టాము, మేనేజర్ గారి పేరు పెట్టాము. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసు విచారణకు హాజరైన మనోజ్ కొందరి మాటలు విని మోహన్ బాబు తనను శత్రువుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విష్ణు మీడియాపై దాడి ఉద్దేశపూర్వకం కాదన్నారు. పోలీసు విచారణ నుంచి మోహన్ బాబు, విష్ణుకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 24 వరకు మినహాయింపునిచ్చింది. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు హైకోర్టు దాకా చేరాయి. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మనోజ్ విచారణకు హాజరై గొడవలకు సంబంధించిన పూర్తి సమాచారం సిపి సుధీర్ బాబుకు అందించినట్లు తెలిపారు. ఆస్తుల కోసం ఘర్షణకు దిగానన్నది అవాస్తవమని, తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. భార్యతో కలిసి బొమ్మల కంపెనీ పెడితే అడ్డుకున్నారని, తన సినిమాను కూడా ఆపేశారని మనోజ్ వాపోయారు. చివరకు తన తల్లి ఆస్పత్రి పాలైనట్లు కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపైనే దాడి చేసి తానే కొట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మనోజ్ తెలిపారు. గొడవలకు కారణం కావద్దని సిపి తనకు సూచించినట్లు వివరించారు. కుటుంబ గొడవలపై కూర్చుని మాట్లాడుకోవడానికి తానెప్పుడూ సిద్ధమేనని మనోజ్ స్పష్టం చేశారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. మనోజ్ గారు, ఈ మొత్తం వివాదానికి విష్ణుయే కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు కాదు. విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మోహన్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులిచ్చారన్నారు. రక్షణ కల్పించాలని ఈ నెల 9న రాచకొండ కమిషనర్కు మోహన్ బాబు విజ్ఞప్తి చేసినా పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటీసులు అందుకున్న మంచు మనోజ్ రాచకొండ సిపి ముందు విచారణకు హాజరయ్యాడని పేర్కొన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరపు న్యాయవాది నగేష్ కోరగా సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మినహాయింపు ఇచ్చింది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం తేవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. పూర్తి పక్షపాతంతో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం తెచ్చిన దాఖలాలు లేవని ఖర్గే చెప్పారు. గతంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్నవారు నిబంధనల మేరకు రాజకీయాలకు అతీతంగా సభ నిర్వహించినట్లు తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. చందాదారుల ఆదరణ చూరగంటూ శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో 119వ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. కొత్త బ్రాంచ్ను మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. బ్రాంచ్ సిబ్బందికి సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు. విలువలు విశ్వసనీయత కలిగిన మార్గదర్శిలో చందాదారులుగా చేరడం జీవితంలో గొప్ప మలుపని పలువురు మదుపుదారులు సంతోషం వ్యక్తం చేశారు. నా కూతురు పెళ్లి టైంలో వేరే బ్యాంకుకి అంతా లోన్కి పోవాలనుకోటి బ్యాంకులో అంతా 3 months 4 months అవుతుంది అన్నారు. బట్ నాకు ఇక్కడ తొందరగా లోన్ సిక్కింది. ఆ అమౌంట్లో మా కూతురు పెళ్ళి అంతా చేసినాము. మార్గదర్శిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇదే తరనే బాగా చేసుకొని అంత బ్రాంచెస్ అంతా ఓపెన్ చేస్తా ఉండే అనేసి నేను ఇష్టం పడతాను. 2000లో బెంగళూరుకి వచ్చిన చిన్న వర్కులు చేసి బెంగళూరులో స్టెప్ ఇన్ అయినాను. రూమ్కి అడ్వాన్స్ చేయాలంటే డబ్బు లేదు మన దగ్గర. మార్గదర్శి బ్రాంచ్లో గాంధీనగర్ బ్రాంచ్లో ఒక చిట్టి వేసుకొని 50,000 రూమ్ అడ్వాన్స్ ఇచ్చి రూమ్ కావాల్సిన ఐటమ్స్ అంతా కొనుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. ఈ రోజు నేను మార్గదర్శిలో దగ్గర 1.5 crore 2 crores చిట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను. నాకు నిలబడడానికి మెయిన్ కారణం మార్గదర్శినే. ఆల్మోస్ట్ ఒక 11 to 12 years నుంచి మార్గదర్శి నుంచి అసోసియేట్ అయినాను. వీఆర్ అన్అవేర్, అంటే మనకి దీని గురించి చాలా ఐడియా ఉండలేదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా మీరు సేవ్ చేసుకోవచ్చు అని వాళ్ళు మనకి చెప్పినారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు దిస్ ఈజ్ 11th or 12th year వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ మార్గదర్శి. సో వీ హ్యావ్ రెఫర్డ్ మెనీ మీన్ అవర్ నోన్ సర్కిల్. మార్గదర్శి ఒక బ్రాండ్ వచ్చి వెరీ ట్రస్ట్ వర్తీ సార్. మేమంతా యాక్చువల్లీ పొద్దు ఇంత డెవలప్ అయినామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మార్గదర్శి. వీఆర్ లాయల్ టు ద కంపెనీ అండ్ కంపెనీ ఈజ్ లాయల్ టు అస్. అంటే మేము అరౌండ్ 10-15 చిట్స్ వేసి ఉంటాము. ఫ్రమ్ 2009 ఐఎమ్ బీన్ అసోసియేటెడ్ అండ్ మై ఫ్రెండ్స్ అరౌండ్ hundreds of people ఇంట్రొడ్యూస్ చేసినాము. కంపెనీ ఇంకా బాగా కావాలా, 500 to 1000 కావాలి, గ్రో కావాలని మా కోరిక. మార్గదర్శి అంటేనే రామోజీరావు గారి ఒక బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ లోపల మన శైలజా కిరణ్ మేడం గారు చాలా బాగా బ్రహ్మాండంగా దాన్ని నడుపుకుంటూ ముందరికెళ్తున్నారు. కంతుల వారిగా కట్టిన డబ్బును కూడా పెద్ద మొత్తంలో ఉన్నా కానీ మనకు ఇమ్మీడియట్గా చెక్ రూపంలో ఇచ్చేస్తున్నారు. కాబట్టి మార్గదర్శి తోడుంటే ఆనందం మన వెంటే. మనం సేవ్ చేసుకున్న అమౌంట్కి మనకు ఎలాంటి డోకా లేకుండా పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ చదువులకి, ఫర్దర్ ఎడ్యుకేషన్కి మంచి హెల్ప్ అవుతుంది. కాబట్టి మార్గదర్శిని అందరూ సక్సెస్ఫుల్గా ఎంచుకుంటారు సార్. Margdarshi Chits Karnataka Private Limited was started in the year 2000. So it is completed 24 years now. And today at Kengeri, which is about 40 kilometers from Bangalore city, almost now part of the city. This is the 25th branch we are starting in Karnataka. And next month again we have a couple of more branches in Karnataka. It's Margdarshi Chit Funds is a fast growing company in the state of Karnataka. So we also have tremendous potential here to offer our services to the people of Karnataka state. Across various categories are members in Margdarshi. Margdarshi will always strive to give best of its service to people to ensure that timely payment is made to the most needy people. We ensure that we select subscribers who are disciplined, who are financially sound, so that their payments are regular, and thereby our payments to them are also very, very regular. In Margdarshi you can invest and be rest assured that your investment is 100% safeguarded and it will come to you bank to bank so smoothly without any hurdles. It's always, the fund is always waiting for it to be going to the subscriber's account based on the Chit Fund Act and rules and regulations. తమిళనాడులోని హోసూరులో మార్గదర్శి 120వ శాఖ ప్రారంభమైంది. ఉద్యోగులు, చందాదారులతో కలిసి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. ఆ తర్వాత సిబ్బంది, చందాదారులతో మాట్లాడారు.
మార్గదర్శి సేవల పట్ల చందాదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా సంస్థతో కలిసి నడుస్తున్నామని, హోసూరులో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. డెఫినెట్లీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మార్గదర్శి అంటే రామోజీరావు అంటే మనకు చాలా గొప్ప అయిన వ్యక్తి. ఆయన ఒక మార్గదర్శనం యాక్చువల్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు కాబట్టి హోసూరులో కూడా మార్గదర్శి ఇక్కడ వస్తుందంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లా మన కమ్యూనిటీకి, మన తెలుగు కమ్యూనిటీకి కానీ, తమిళ కమ్యూనిటీకి కానీ, కన్నడ కమ్యూనిటీకి కానీ మనం ఇట్లా ఒక స్పందించి ఇట్లా మార్గదర్శి వచ్చేది బ్రాంచ్ వచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈజ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ది పబ్లిక్ పీపుల్స్. చాలా సంతోషంగా ఉంది మార్గదర్శిలో అసోసియేట్ అయిన కాబట్టి. దగ్గర మేము 40 సంవత్సరంగా మా ఫ్యామిలీ అసోసియేట్ అయిన మార్గదర్శితో పాటు. సో వాళ్ళు టైంకి మనకి ఏదో కమిట్మెంట్ ఉంటే ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు బాగా మనకు సపోర్ట్ చేస్తారు. దే ఆర్ రియలీ లైక్ ట్రస్ట్గా ఉండే కాబట్టి కదా ఇన్ని సంవత్సరం మనం అసోసియేట్ అయి ఉంటాం. రైట్ ఫ్రమ్ మై ఫాదర్ టిల్ నౌ ఆల్మోస్ట్ 40 years వీఆర్ లైక్ అసోసియేట్ విత్ మార్గదర్శి. 40 years.